సుఖినో భవంతు. ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. ఈ సందర్భంగా మనం ధ్యానం చేసుకుని ధ్యానానంతరం చిన్న సత్సంగం వల్లే శ్రీ వేదాద్రి మహర్షి గారు కర్మయోగాన్ని గురించి నవంబర్ 24, 2022లో యూట్యూబ్లో ఉపన్యాసం ఇంగ్లీష్లో ఇచ్చారు. దాని గురించి భావానువాదంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్మయోగం గురించి చాలా బాగా మహర్షిగా మనకి తెలియజేస్తున్నారు. కర్మయోగం అంటే మనం ఒకలాంటి ఎరుకతో క్రమశిక్షణతో గాడ్ కాన్షియస్నెస్ అనబడే జ్ఞానంతో కార్యాచరణ జరుపుటే నిజమైన కర్మయోగము అని చెప్తున్నారు. కర్మయోగంలో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అందులో మొదటిది గాడ్ కాన్షియస్నెస్ అన్నమాట. వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని, జ్ఞానాన్ని మనం వర్షిప్ చేయడము, ఆరాధించడము. రెండవది వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణులందరిలోనూ కూడా భగవంతుడిని చూస్తూ వాళ్ళకి చేయగలిగినంత సహాయ సహకారాలు అందించడము. ఈ 2 ముఖ్యమైన భాగాలుగా కర్మయోగంలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కర్మయోగము అన్నది మతాల పరంగా ఆలోచిస్తే అన్ని మతాలకి కూడా ఉన్నటువంటి 2 ముఖ్యమైన రెక్కలు ఈ వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే భగవత్ ఆరాధన, రెండవది వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్ అంటే సమాజ సేవ చేయడం. ఈ 2 జనరల్గా అన్ని మతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ కాన్షియస్నెస్ ఒక జ్ఞానం అన్నమాట. అది భగవంతుని జ్ఞానము తన్మార్పుగా మన మానవులందరిలోనూ కూడా ఒక చిన్న ఫ్రాక్షన్ అంటే చాలా చిన్న అంశంగా ఉంది. భగవంతుడిలో ఉన్నది టోటాలిటీ అనబడే సంపూర్ణ జ్ఞానము. మానవుడు తన ప్రయత్నాల ద్వారా, తన భగవదారాధన ద్వారా తనలో చిన్న అంశముగా అంటే ఫ్రాక్షన్గా ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి టోటాలిటీ అనబడే పరిపూర్ణ జ్ఞానం అనే భగవద్స్థితితో కలపడమే వర్షిప్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అన్నమాట. సామాన్యంగా ఇది అన్ని మతాల వాళ్ళు తెలియజేస్తున్న సత్యం ఒకటే. ఇది అన్ని మతాల వాళ్ళు కూడా ఈ వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ కూడా చెప్తున్నారు. అది వాళ్ళ అందులో 2వ రెక్క అని చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. ఈ వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్ అంటే సమాజానికి మనం సేవ చేయడము. మన సమాజానికి జూ అన్నమాట, అప్పు ఉంటాము. తెల్లవారు లేస్తే రాత్రి నిద్రపోయే వరకు మన నిత్య జీవితంలో అనేక కార్యకలాపాలు అన్నీ కూడా సమాజం మనకు అందిస్తుంటేనే మనం చేయగలుగుతున్నాము. మనం వాడుకుంటున్న వస్తువులు కానీ, మనం భోజనం చేస్తున్న ఆహారం కానీ ప్రతిదీ కూడా సమాజంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ శ్రమతో అందించింది మనం అనుభవిస్తున్నాము. తిరిగి వారికి మనకు చేతైన సహాయం చేయడం అన్నది మన బాధ్యత. అది మన డ్యూ అన్నమాట. ఎంతవరకు చేతైతే అంతవరకు మన శక్తి మేరకు పేదలకి, ఆర్తులకి, అవసరం ఉన్న వాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సేవ చేస్తూ సమాజ రుణం మనం తీర్చుకోవడం అన్నది ఇది 2వ ధర్మంగా తెలియజేస్తున్నారు. ఈ 2 ధర్మాలే కర్మయోగము అని కూడా మహర్షి గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్లో ధర్మబద్ధమైన జీవితం ఉంటుంది. ధర్మబద్ధమైన జీవితం అంటే మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ అన్నమాట. మొరాలిటీ అంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ మనం కానీ ఇతరులను కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకుండా ఉండడం అన్నది మొరాలిటీ అన్నమాట. డ్యూటీ అంటే బాధ్యత. అది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సమాజానికి ఉన్న రుణాన్ని అనేక రకాల తీర్చుకుంటూ ఏదో ఒక రకంగా సమాజ సేవ చేయడం అన్నది మన బాధ్యత అన్నమాట. అది డ్యూటీ. చారిటీ అంటే నీకున్న ఆదాయంలో 1% పేదలకి, అన్నార్థులకి, దీనులకి సహాయార్థం వాడడం అన్నది చారిటీ.
ఈ మూడు కలిపే ధర్మబద్ధమైన జీవితము. ఇదే వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ కింద వస్తుంది. ఈ రెండు ధర్మాలే మత ధర్మాలుగా ఉన్నాయని, ఈ రెండు ధర్మాలే కర్మయోగం అని కూడా మహర్షి గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ కర్మయోగాన్ని గురించి ఇంకా చక్కగా మనకి అర్థం అవడం కోసం చెప్తున్న సంగతి ఏమిటంటే, ఈ ప్రపంచంలో కర్మయోగానికి ఉండే సూత్రాలు రెండు, అంటే వర్షిప్ ఆఫ్ గాడ్ అన్నమాట, వర్షిప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. ఈ రెండు సత్యాలు కర్మయోగం ద్వారా ఎడ్యుకేషనల్ కరికులంలో చిన్నపిల్లలకి విద్యారంగంలో అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మనకి మహర్షి గారు ఇక్కడ బాగా నొక్కి వంకాడించి చెప్తున్నారు. నేటి సమాజంలో డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు కానీ, దొంగతనాలు చేస్తున్న వాళ్ళు కానీ, శాడిస్టులు కానీ, మానభంగాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వ్యక్తుల్ని, అంటే ముఖ్యంగా యూత్లో ఇటువంటి వాళ్ళని చూస్తున్నాము. ఇటువంటి ప్రపంచం ఉండకూడదు, వీళ్ళల్లో మార్పు రావాలి. దానికి కర్మయోగమే మార్గదర్శకం అవుతుంది. ఈ కర్మయోగాన్ని చిన్ననాటి నుంచి కూడా ఎడ్యుకేషనల్ కరికులంలో, అంటే విద్యారంగంలో ప్రవేశపెట్టాలి. ఈ మొరాలిటీ, డ్యూటీ, చారిటీ అనేవి చిన్నతనం నుంచి పిల్లలకి నేర్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విద్యని నేర్పడానికి సమాజంలో ఎవరు ముందుకు వస్తున్నారు? ముఖ్యంగా తల్లిదండ్రులు, ఈ కుటుంబంలో పెద్దలు, స్కూల్లో పాఠాలు చెప్పి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి చిన్నతనంలోనే పిల్లల్ని మంచి మార్గంలో, అంటే ధర్మబద్ధమైన జీవితానికి అనుకూలంగా ఉండేటట్టు వాతావరణం సృష్టిస్తూ ఉండాలని ఒక పాయింట్గా చెప్తున్నారు. పోతే పెద్ద అవుతున్న కొద్దీ కూడా వాళ్ళని చిన్నతనంలోనే కరెక్ట్గా ఒక మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టకుండా వాళ్ళ ధర్మానికి, వాళ్ళ ఆచరణకి, వాళ్ళ పద్ధతికి వాళ్ళని వదిలేసాం అనుకోండి, వాళ్ళు నెమ్మదిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి ఈ ధర్మబద్ధమైన జీవిత సత్యాలు తెలియవు. దానివల్ల వాళ్ళ ప్రవర్తనలో కొన్ని లోపాలు ఉండబట్టి అవే ఒక సిన్ ఇంప్రింట్స్గా వాళ్ళల్లో ఉండి వాళ్ళ జీవితం వాళ్ళకి మరియు సమాజానికి కూడా చాలా వ్యతిరేకతని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి భావి పౌరుల్ని మన సమాజంలో మంచిగా తీర్చిదిద్దాలి అంటే ఇది చిన్నతనం నుంచి ఎడ్యుకేషనల్ కరికులం, అంటే విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మహర్షి గారు మనకి తెలియజేస్తున్నారు. ఈ కర్మయోగం అనబడే ఈ గొప్ప యోగాన్ని ఎవరు ముందుకు తీసుకొస్తారు, ఎవరిది బాధ్యత అనే ప్రశ్న వేసుకుంటే, ఈ మార్పులు అన్నవి ముందు ఎలా రావాలంటే విద్యారంగంలో రావాలంటున్నారు. ఒక విద్యారంగంలో సరిపోదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటున్నారు. అంటే వ్యాపార రంగాల్లో కూడా ఈ మార్పు రావాలి, పొలిటికల్గా రావాలి, రాజకీయవేత్తల విషయంలో కూడా రావాలి, ఎకనామికల్గా కూడా రావాలంటున్నారు. ఈ 4 రకాల పద్ధతుల్లో కూడా మార్పులు తప్పకుండా అమలు చేయాలి. ఈ మార్పులు తేవడానికి ముందుకు ఎవరు వస్తారు అన్నది, ఇది ఎవరిది బాధ్యత అని అడిగితే, పొలిటికల్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల ఏమైనా ఇది సమకూరుతుందా అంటే వాళ్ళు కేవలము వాళ్ళ పదవుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. పోతే ఇంకా వాళ్ళు పవర్ అన్నమాట, పదవి అంటే పవర్ని గురించి ఆలోచిస్తారు. వాళ్ళు సమాజానికి ఒక పీస్ని కానీ, సొసైటీకి ఒక ప్రాస్పెరిటీ లాంటి లాభాలు కానీ తీసుకురావడం అన్నది కుదిరే పని కాదు. ఇంకా రిలీజియస్గా టీచర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంత మార్పులు తీసుకురావచ్చు. వాళ్ళ తేవాలి అంటే వాళ్ళల్లో కూడా వాళ్ళ మత గ్రంథాలు వాళ్ళవి కూడా చాలా సత్యమైనవే. ఆ మతాన్ని, వాళ్ళ మత గ్రంథాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులే. వాళ్ళ మత గ్రంథాలు కూడా సత్యాన్నం అనే భగవంతుడిని సూచిస్తూ ఉంటాయి. కానీ కాలక్రమేణా కొంత మార్పులు రాబట్టి ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటో పరిపూర్ణమైన జ్ఞానం లేని వాళ్ళు ఈ గ్రంథాల్లో సత్యాన్ని కొన్ని కల్పిత గాథలతో మూఢ విశ్వాసాలతో జోడించి, కొన్ని ఫిక్షన్ స్టోరీస్ అంటారు మహర్షి గారు, అవి జోడించబట్టి అవి కొంతవరకు కలుషితమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఏ రకంగా కూడా సమాజంలో ముందుకు పెరగవలసిన పిల్లలకి కానీ,
సమాజంలోని సభ్యులకు కానీ ప్రశాంతత కానీ శాంతి కానీ ఈ కర్మయోగంలో ఉన్న రెండు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ అనబడే సారాంశాన్ని కానీ అందించడానికి అది వాళ్ళ వల్ల కూడా సాధ్యమే కార్యక్రమం కాదేమో అంటున్నారు. తర్వాత ఇంకా వ్యాపారవేత్తలు కూడా ఇది చేయలేరు. వ్యాపారవేత్తలకి ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రియల్స్ నడిపే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ కావాలి, లాభాలు కావాలి. అటువంటి వ్యవహారవేత్తలు కూడా పీస్ అనబడే ప్రశాంతత, పసిపిల్లల బాగుల కోసం కానీ ఏమి కూడా చేయగల సమర్థులు కారేమో. ఇంకా మిగిలింది ఏంటంటే యోగు పరంపర. భారతదేశంలో ఆత్మజ్ఞానులు ఎందరో ఉన్నారు. వారు సమాజ సేవకి తమ జీవితాల్ని అంటే అంకితం చేస్తూ ఉంటారు. వీళ్ళకి పాలిటిక్స్ తెలియదు, వీళ్ళకి ఎకనామిక్స్ కూడా రాదు, సదా సత్యాన్వేషణలోనే ఉంటారు, ఆధ్యాత్మిక సేవలే అందిస్తూ ఉంటారు. సత్యానికి అంటే గాడ్ కాన్షియస్నెస్కి సంబంధించిన వాటిని మాత్రమే వాళ్ళు మాట్లాడగలుగుతారు. వీరే భావితరాల వారికి కావాల్సినటువంటి తగినటువంటి సద్భావాలు అందించగలుగుతారు. వీరి నుండి మాత్రమే ఈ డిసిప్లిన్ ఇన్ యాక్షన్ అనే కర్మయోగ ప్రిన్సిపల్ అంటే ధర్మబద్ధమైన జీవితం నడపడం అన్నది ఏ రకంగానూ వీళ్ళు మాత్రమే సమాజానికి అందించగలుగుతారని చెప్తున్నారు. మనమంతా ఇప్పుడు చాలా గట్టిగా చీకటి అయ్యే వాతావరణంలో ఉన్నాము. ఇక్కడ తగిన మార్పులు రావాలి. తగిన మార్పులు దేనివల్ల మనం తీసుకురాగలుగుతామంటే కర్మయోగాకి ఒక 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి మహర్షి గారు ప్రవేశపెట్టారు. ఆ కర్మయోగానికి బేసిక్గా 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాము. అవి మనం పాఠాల రూపంలో బేసిక్గా అందరికీ అందించగలగాలి. ఎన్నో ప్రకృతి రహస్యాలు ఈ కర్మయోగం వల్ల మనకు అర్థమవుతాయి. మన అనుభవాలే మనకి కర్మయోగం ద్వారా పాఠాలు నేర్పిస్తాయి. ఒక రకంగా ఈ కర్మయోగ ఆచరణ వలన ఈ మత పరంపరలన్నీ కూడా ఒక యూనిట్ అల్లే కలిసి వరల్డ్ రిలీజియన్ ఏర్పడే అవకాశాలు కూడా తప్పకుండా ఉన్నాయి. ఎక్కువగా ఈ WCSC అనబడే వాటి నుంచి ఈ ఉలగ సముదాయ సేవా సంఘం అన్నమాట, వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటరు వేదాద్రి ద్వారా ఈ కర్మయోగాన్ని చాలా వరకు టీచ్ చేస్తూనే ఉన్నారు. మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు, కొద్ది కాలాల్లోనే తప్పకుండా ఈ సత్యాలు అన్ని సాంప్రదాయాల వాళ్ళకి వెళ్తాయి. అన్ని మతాలు ఒకటైపోయి వరల్డ్ రిలీజియన్ ఏర్పడే అవకాశాలు కూడా తప్పకుండా కర్మయోగాచరణ వల్ల భవిష్యత్తులో వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికి అది ఉంది. ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంది కదా, అంటే పరిణామక్రమము. ఈ పరిణామక్రమంలో ఎన్నో మార్పులు వచ్చి ఎన్నో రకాలుగా మార్పులు వచ్చి మానవుడు ఉద్ధరించిన తయారైనట్టుగా కానీ ఈ విషయాల్లో కూడా ఈ మార్పులు తప్పకుండా వస్తాయి. మార్పులు క్రమక్రమంగా వచ్చి వరల్డ్ రిలీజియన్ ఏర్పడుతుంది. ప్రపంచ మతంగా అన్ని మతాల్లో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి రెండేనని, ఆ రెండింటి యొక్క కలయిక వల్లే ప్రపంచ మతం ఏర్పడుతుందని, ఇవి కర్మయోగ ద్వారానే ఇది సాధ్యం అవుతుందని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. రియలైజేషన్ అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. ఇది ఈ ధ్యానం ద్వారానే సమకూరుతుంది. ఈ సందర్భంలో కర్మయోగాచరణ చేయాలన్నా, అది ఎడ్యుకేషనల్ కరికులంలో విద్యారంగంలో ప్రవేశపెట్టాలన్నా, మతాలన్నీ ఒకటిగా యూనైట్ అయ్యి వరల్డ్ రిలీజియన్ ఏర్పడాలన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రియలైజేషన్ అన్నమాట. అంటే ఆత్మజ్ఞానము. ప్రతి వ్యక్తి కూడా ముందు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఈ ఆత్మజ్ఞానం అంటే అది ఒక ధ్యానాల ద్వారానే సమకూరుతుంది అని ధ్యానానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఇక్కడ మహర్షి గారు మనకి తెలియజేశారు. ఏదైనా కూడా కర్మయోగానికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు ముందు 2 చెప్పారు. అవే చివరిలో మహర్షి గారు ఇక్కడ కర్మయోగానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఒక 10 పాయింట్స్ కూడా తెలియజేస్తున్నారు. కంక్లూజన్లో ఆయన ఉపన్యాసం కంక్లూజన్లో తెలియజేసిన సత్యాలు ఈ 10
పాయింట్స్లోనూ ఉంటాయి. కర్మయోగానికి మొదటిగా చెప్పినటువంటి ఈ 10 ప్రిన్సిపల్స్లో ప్రవేశపెట్టిన దాంట్లో ముఖ్యంగా కర్మయోగాచరణ చేసే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒకలాంటి ఓత్తు లాంటిది కూడా తెలియజేస్తున్నారు. అందులో మొదటిది, నేను ఎప్పుడు కూడా నా తల్లిని, తండ్రిని, గురువుని, అధ్యాపకుని, భగవంతుని చాలా గౌరవపూర్వకంగా చూసి ఆరాధిస్తాను, గౌరవిస్తాను. రెండో పాయింట్, నేను ఎప్పుడూ ఎవరిని శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఏ రకంగానూ బాధించను, హింసించను, నొప్పించను. మూడవది, భగవంతుడే సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని అని తెలుసుకుంటాను, అంగీకరిస్తాను, అనుభూతి చెందుతాను. నాలుగవది, నేను ఎప్పుడూ ఎల్లవేళలా నిద్ర, పని, మైథునము, ఆలోచన, భోజనాది విషయంలో ఈ 5 ఒకలాంటి పరిమితిని, పద్ధతిని పాటిస్తాను. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను. 5వది, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతాను. నీతి, బాధ్యత, దానగుణము అనే ఈ మోరల్ వాల్యూస్ తప్పకుండా పాటిస్తాను. అన్ని మతాల ధర్మాలు కూడా ఇవే. అందువలన నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, ద్వేషించను. అన్ని రకాల విగ్రహారాధనల్ని ఆమోదిస్తాను. ఎందుకనగా అన్ని మతాల వారు భగవంతుని తన్మార్పుగా ఏర్పడిన వారే. అందరిలో ఉన్నది ఆ గాడ్ కాన్షియస్నెస్సే, ఆ జ్ఞానమే, భగవంతుని యొక్క జ్ఞానమే. అన్ని మతాలని ఆమోదిస్తాను, గౌరవిస్తాను. 6వది, నా కుటుంబం పట్ల, నా దేశం పట్ల, ప్రపంచం పట్ల నా డ్యూటీని నిర్వర్తిస్తాను, గౌరవంగా ఉంటాను. 7వది, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారు ఎవరైనా కూడా వారిని తప్పులు పట్టను, వారిని ఏ రకంగానూ బ్లేమ్ చేయను. ఆ పొరపాటు అతని కుటుంబంలో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, లేదా అతని సిన్ ఇంప్రింట్స్, పాపపు ముద్రలు ఉండి పరిణామ క్రమంలో వాటి వల్ల అతను అలా ప్రవర్తించి ఉండొచ్చు. అతని సంచిత కర్మల ద్వారా అతను అలా ప్రవర్తించి ఉండొచ్చు. అతనిలో ఉన్న ఆ లోపాన్ని చూసి నేను అతన్ని విరోధిగా చూడను, అతనితో మంచి సహాయ సహకారాలతో మసులుకుంటాను, అతన్ని తప్పు పట్టను. తర్వాతది 7వది, 7లో మళ్ళీ అన్నమాట, సమాజానికి నా వంతు ఆధ్యాత్మిక సేవ చేయడానికి నేను సిద్ధమే. బాధితుల్ని కాపాడుతాను, సేవలు అందిస్తాను. 8వది, నేను స్త్రీలను ఎప్పుడూ గౌరవిస్తాను. వారే ఈ సర్వసృష్టి మానవాళికి కారకులు. భగవంతుడు స్త్రీని విశ్వవ్యాప్త మానవులకి జన్మనిచ్చే తల్లిగా తీర్చిదిద్దాడు. అందుకు సదా ఆమెను నేను గౌరవిస్తాను. 9వది, నా సంపాదనలో 1% ఎప్పుడు పేదలకి, దీనులకి, అన్నార్తులకి సహాయార్థము దానం చేస్తాను. 10వది, నేను ఎప్పుడూ నా జీవిత అంత్యకాలం వరకు ధ్యానాలు, యోగా, ఇంట్రాస్పెక్షన్ చేస్తాను. అది నా మంచి కోసము, నా ఆరోగ్యం కోసం, నా వెల్ఫేర్ కోసము, నా భవిష్యత్తు కోసము. సుఖినో భవంతు. ఈ రకంగా మహర్షి గారు మనకి కొన్ని సత్యాలు కర్మయోగం ద్వారా మనం ఆచరించాలని ఈ 10 సూత్రాలు తెలియజేశారు. సుఖినో భవంతు. ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కాబట్టి తూర్యాతీత ధ్యానం చేయమని మనకి పైనుంచి సందేశాలు వచ్చాయి. వాటిని ఆచరిస్తూ మనం ఈరోజు చిన్న మెడిటేషన్ చేసుకుని ఈ సత్యాలు తెలుసుకున్నాము. మహర్షి గారు తన ఉపన్యాసంలో యూట్యూబ్లో ఆయన ఉపన్యాసాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఈ కర్మయోగము. తెలిసినంత వరకు నేను తెలియజేశాను. ఇందులో ఏమైనా పొరపాటులు ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను. సుఖినో భవంతు.